జబర్దస్త్ వెంకీ మంకీ ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడని చెప్పి లాస్ట్ 2 days గా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. అండ్ విత్ 100% ప్రూఫ్స్ అనమాట. వీడియోస్ కూడా ప్లే చేస్తాను. అలాగే ఆ అమ్మాయి ఏం చెప్పింది ఆ మాటలు కూడా వీడియోలో అయితే ప్లే చేస్తాను అనమాట. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రూపేష్. వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బై రూపేష్ ఛానల్. ఎవరైనా సరే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ లో అయితే తెలియజేయండి అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, కూతురు మీద ఒట్టేసిన తర్వాత నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ మీ గురించి రాలేదు, వేరే వాళ్ళు హైదరాబాద్ పిలిపించి ఇలా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పడుకోమని అడిగినారని చెప్పి నేను పర్టికులర్ అక్కడ ఏం చెప్పలేదు, గుర్తు పెట్టుకోండి. ఇలా మాట్లాడారు తను కూడా అని చెప్పాను తప్ప నన్ను కమిట్మెంట్ పడుకుంటేనే నాకు ఇస్తానని చెప్పాడని చెప్పి నేను అందులో చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి కాదు చెప్పింది. సో నాకు కవర్ సాంగ్ అడిగిన తర్వాత సీరియల్ ఆఫర్ ఇస్తావాలన్నాను, సినిమా ఆఫర్ ఇస్తావాలన్నాను. మీరు ఆడియో మొత్తం విన్నారు కదా. ఆ అమ్మాయి ఏం చెప్పిందో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ అమ్మాయి పేరు వరలక్ష్మి అనమాట. అయితే రీసెంట్గా ఈ అమ్మాయి ఆడిషన్స్ కోసం ఈటీవీకి వెళ్ళినప్పుడు జబర్దస్త్లో ఛాన్సుల కోసం అలాగే సీరియల్లో ఛాన్సుల కోసం ఇస్తామని చెప్పి ఆ అమ్మాయి అయితే కమిట్మెంట్ అడిగారు. అది వెంకీ మంకీనే అడిగాడని చెప్పని ఆ అమ్మాయి చెప్పలేదు. కాకపోతే కొంతమంది లీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమ్మాయిని కమిట్మెంట్ అడిగారు అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ పేర్లు అయితే చెప్పలేదు. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆర్టీవీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఇలా జరిగిందని చెప్పింది. సో ఆర్టీవీ వాళ్ళు ఏం చేశారు, వెంకీ మంకీ నేమ్స్ తీసుకొచ్చి తనను అడిగినప్పుడు వెంకీ మంకీ ఏం చేయలేదని అమ్మాయి క్లియర్గా చెప్పేసింది. ఇంకో వీడియో కూడా ప్లే చేస్తారు తర్వాత. అయితే కాకపోతే ఆ పేరును వాడుకుని ఆర్టీవీ వాళ్ళు తనని డిగ్రేడ్ చేయడానికి అయితే చూసారనమాట. సో వెంకీ మంకీని టార్గెట్ చేసి తనే అడిగాడు తనే చేశాడని చెప్పని హెడ్లైన్స్ అసలు థంబ్నెయిల్స్ మామూలుగా పెట్టలేదన్నమాట. మెయిన్గా ఈ ఛానల్ వాళ్ళైతే. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్గా ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడింది, అక్కడ వినిపించింది. మీకు ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఏమన్నంటే వెంకీని నన్ను ట్రోలింగ్ చేస్తున్నారే, అసలు వెంకీ టాపిక్ అన్న ఉందా దీంట్లో? వెంకీ మంకీని ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు? ఫోటో చూపించడం చెప్పిన మ్యాటర్ ఏంటి? మీడియా వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండాలి కనీసం. గుచ్చి అన్ని అడుగుతారు. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడేది ఒకటి పక్కన పెట్టేసి నేను అది ఇది మాట్లాడి రెండు కలిపేసి మీరు వీడియో ఎట్టబడితే మీరు అట్లా వేసుకుంటున్నారు. ఏంటి వెంకీ నన్ను భార్యగా ఉండమన్నాడా? వెంకీ నన్ను కమిట్మెంట్ అడిగాడా? ఇవన్నీ నేను చెప్పానా? అదేమన్నా తమ్మునేల్సా? మనుషులేనా మీరందరూ? సో ఈ ఆడియో కూడా మీరు విన్నారు కదా. యాక్చువల్ గా ఆ అమ్మాయి డైరెక్ట్ గా ఆర్టీవీ స్టూడియోలో మాట్లాడిన మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. యాక్చువల్ గా నిన్న సండే ఏం జరిగిందంటే, వెంకీ మంకీ మీద ఆరోపణలు వేసిన ఛానల్ ఏదైతే ఉందో ఆర్టీవీ ఛానల్ మీరు చూస్తున్నారు కదా. సో ఆర్టీవీ ఛానల్ వారు వేసిన ఎలిగేషన్స్ ని వాళ్ళ స్టూడియోలో లైవ్ లో కూర్చుని మాట్లాడాలి, ఇవన్నీ బయట పెట్టాలి, ఏ నింద లేదని చెప్పని అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు నన్ను అని చెప్పని వెంకీ ఏం చేశాడంటే నిన్న లైవ్ లో కూర్చుని వాళ్ళతో డిబేట్ లో డైరెక్ట్ గా ముఖాముఖి మాట్లాడాడు అనమాట. అప్పుడు ప్లే చేసిన ఆవిడ ఆడియో అనమాట. సో ఆవిడ డైరెక్ట్ గా చెప్పేసింది ఛానల్ వాళ్ళు. అసలు ఛానల్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ఛానల్ వాళ్ళు థంబ్నెయిల్స్ లో వెంకీ భార్యగా నన్ను ఉండమన్నాడా, వెంకీ కమిట్మెంట్ అడిగాడా అని చెప్పని అసలు ఆవిడ డైరెక్ట్ గా చెప్పేసింది. ఆర్టీవీ ఛానల్ వాళ్ళని కడిగి పారేసింది అనమాట. అసలు మీ థంబ్నెయిల్స్ ఏంటి, మీరు అసలు ప్రచారం చేసే విధానం ఏంటి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పని లిటరల్ గా ఆవిడ ఆర్టీవీ ఛానల్ కడిగి పారేసింది. ఇక్కడ తప్పు ఎవరదంటే ఈటీవీలో సమ్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వేయకుండా వీడు వెంకీ మంకీని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు టీఆర్పీ కోసం ఏదో టీఆర్పీ కోసం పెంచుకుందామని చెప్పని ఇష్టం వచ్చినట్టు చేశారనమాట. వీళ్ళకి ఎవరు నిజంగా చేసిన వాళ్ళ పేర్లు పెద్ద పెద్ద పేర్లు వేయటం చేత కాదు వీళ్ళకి. ఈ టీవీ వాళ్ళకి మెయిన్ గా టీవీ వాళ్ళకి కనుక ఎవరికి కూడా చేత కాదు. నాకు నిజంగా తెలియదు వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలా. వచ్చుంటే నా యూట్యూబ్ ఛానల్ పోయినా పర్లేదు, ఖచ్చితంగా పేర్లు వేసేవాడిని, విత్ ఫోటోలతో సహా వేసేవాడిని, అందులో డౌటే లేదనమాట. సో కాకపోతే మనకి ఇంకా పేర్లు రాలా. పేర్లు వస్తే మాత్రం థంబ్నెయిల్లో వాళ్ళ పేర్లు ఫోటోలు వేసి ఖచ్చితంగా ప్రూఫ్స్తో పెడతా. అది 100% అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీళ్ళనే కాదు, ఈ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే ఇంతకు ముందు కూడా కొంతమంది పేర్లు తీసుకురావటం, వాళ్ళని డిఫేమ్ చేయటం, దొరికాడే కదా అని చెప్పని టీఆర్పీ కోసం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హెడ్డింగ్స్ వేసేయటం, థంబ్నెయిల్స్ వేసేయటం. నేను హెడ్డింగ్స్ కూడా చూసా, వాళ్ళ థంబ్నెయిల్స్ కానీ హెడ్డింగ్స్ కానీ నేను చూశాను. కావాలంటే మీరు చూడొచ్చు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నేను
ఆ ఛానల్ లోగో ఏమన్నా పడితే నాకు స్ట్రైక్ పడుతుందేమో అని వేయట్లేదు, కానీ ఒక్కసారి మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. సో వాళ్ళు చేసేవి ఎలా ఉంటాయంటే జనాల్ని ఇదే నిజం అన్నట్టు నమ్మిస్తారనమాట. కాకపోతే ఏది నిజం అనేది నాలాంటి ఛానల్స్ని మీరు ఫాలో అయితే, నన్ననే కాదు ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి నాలాగా నిజం చెప్పేవాళ్ళు. ఎగ్జాంపుల్గా ఆనంద్ వ్యూస్ ఉన్నారు, ఆయన అయితే పర్ఫెక్ట్గా చెప్పేస్తాడనమాట. ఆయన ఇన్స్పిరేషన్ నాకు కూడా. సో అందుకని నేను కూడా కళాఖండిగా చెప్తాను ఏదన్నా ఉన్నా సరే. సో అది మరి కంక్లూజన్ ఏంటంటే, వెంకీ మంకీ ఎవరిని కూడా ఎలాంటి కమిట్మెంట్ అడగలేదు. అయితే ఈ వరలక్ష్మి అనే అమ్మాయిని వేరే వాళ్ళు అడిగారనమాట కమిట్మెంట్ అనేది. నీకు సినిమాల్లో ఛాన్స్ ఇస్తాం, సీరియల్లో ఛాన్స్ ఇస్తాం, లేకపోతే ఇంకో ఛాన్స్ ఇస్తాం, సో నువ్వు కమిట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పని ఆ అమ్మాయిని అడిగారనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆర్టీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉన్న విషయం అయితే బయట పెట్టడానికి అయితే ట్రై చేస్తే అది బ్యాక్ ఫైర్ అయ్యి వెంకీ మంకీ మీద వెళ్ళిపోయింది అనమాట. సో వీళ్ళకి నిజాలు చూపించడం రాక చేతకాక ఇలా చేశారు. సో అది మరి మీరు కూడా నిజాలు ఏంటో తెలుసుకోండి. నాలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి, అలా ఫాలో అయితే మీకు అర్థమైపోద్ది అనమాట. నిజంగా ఈ ఇన్సిడెంట్ నిజమా అబద్ధమా ఏంటి అనేవి ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి మీకు అర్థమైపోద్ది. సో అదనమాట. మీ ఒపీనియన్స్ కూడా కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్యాక్ట్స్ బై రూపేష్, సైనింగ్ ఆఫ్.